మరో కాల్ ఉన్నారు. ఆసిఫ్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. ఆసిఫ్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే సార్. ఒక 2-3 పాయింట్స్ అండి. మీరు 99% మీరు చేశానని చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ చేయలేదు, మెగా డిఎస్సి చేయలేదు, సిపిఎస్ రద్దు అన్నారు, దానిపైన టెక్నికల్ సబ్జెక్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నారు, తెలియకుండా హామీ ఇచ్చారు. తర్వాత సార్ మీరు ఇప్పుడు దశల వారీగా మద్యపాన నిషేధం అంటే పూర్తిగా నాసి రకం మద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాళ్ళ ఆరోగ్యాలు పాడు అయ్యే రకంగా 50 రూపాయల బాటిల్ 300 రూపాయలకు, అది కూడా క్యాష్ సేల్, డిజిటల్ కరెన్సీ కాదు. అంటే ప్రజల ఆరోగ్యాలు దెబ్బతీయడమే దశల వారీగా మద్యాన్ని చేయటమా, మద్య నిషేధం చేయటమా? అసలు ఆ కాన్సెప్టే అర్థం కాలేదండి. తర్వాత ఏంటంటే మీరు ముఖ్యంగా డెవలప్మెంట్ పరంగా చెప్పుకోవడానికి కూడా ముఖ్యమంత్రి గారు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ కూడా ఏమీ చెప్పట్లేదండి. కేవలం పథకాలు, సంక్షేమం. తర్వాత ఇండస్ట్రీస్, ఐటీ కంపెనీస్ అయితే ఏమీ రాలేదు. ఈ 5 years లో లాట్ ఆఫ్ పీపుల్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మౌత్ టాక్ ఎంత బ్యాడ్ గా ఉందంటే వైఎస్ఆర్సీపీ పైన, ముఖ్యంగా యూత్ వాళ్ళు ఏంటంటే ఉద్యోగాలు లేవు, ఆంధ్రాలో జాబ్స్ లేవు, ఒక్క కంపెనీ రాలేదు మాకు అని చెప్పేసి చాలా చాలా నిరుత్సాహంగా ఉన్నారండి. కాబట్టి కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే చెప్తారు రాజశేఖర్ గారు. అంటే ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు, ఐటీ కంపెనీలు రాలేదు అంటే నాకు అర్థం కావట్లేదు. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు పేదవాళ్ళను ఆదుకోవటంలో కన్నా అభివృద్ధి కార్యక్రమం ఏముంటుందండి? పేదవాళ్ళు ఇది ఇప్పుడు మీకు తెలుసు, ఇండియాలోను లేదా ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రాష్ట్రం ఉందో విడిపోయిన తర్వాత ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో గత 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రజలు ఇంకా దయనీయమైనటువంటి పరిస్థితులకు వెళ్ళినటువంటి సందర్భంలో ప్రప్రదమైనటువంటి మరి కార్యక్రమం ఏంటంటే ప్రజలను ఆదుకోవడమే. మరి అభివృద్ధి అని మీరు మాట్లాడారు. మరి పోర్టులు కానీ, ఫిషింగ్ హార్బర్స్ అంటే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినాయండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ఏర్పాటైనాయండి. మరి గ్రామ సచివాలయాలు 15,000 పైబడి గ్రామ సచివాలయాలు వస్తే మరి రైతు భరోసా కేంద్రాలు 10,778 మరి రైతు భరోసా కేంద్రాలు రావడం జరిగింది. మరి ఇళ్ల పట్టాలు పంపిణీ మీకు తెలుసు కదా, దాదాపు 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇయటమే కాకుండా 22 లక్షల మంది ఇళ్ళు కూడా కట్టియటం జరిగింది ఇప్పటికే. అంటే నాకు అర్థం కావట్లేదండి, ఇంక అభివృద్ధి ఏంటి? ప్రభుత్వ పాఠశాలలు తీసుకొని రెన్యువేట్ చేసినటువంటి 45,000 పాఠశాలని రెన్యువేట్ చేశారు. గ్రామంకి అభివృద్ధి అనేటువంటిది ఒక్కసారిగా రాదు కదండి. ఓవర్ నైట్ రావాలంటే అవుతుందా చెప్పండి? అది గ్రాడ్యువల్గా రావాలా? ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు పోతే 3 సంవత్సరాల్లో జరిగిన కార్యక్రమాలు ఇవన్నీ. అన్ని కంపెనీలు వస్తాయి. మరి ఐటీ హబ్గా విశాఖపట్నం కాబోతా ఉంది. అక్కడ అన్ని కార్యక్రమాలు ఇప్పుడే ప్రారంభించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కేవలం ఏంటంటే ఈ యొక్క సోషల్ మీడియాలో వచ్చేటువంటి వాయిట్ చూసి ఇలాగే ఉందనుకుంటున్నారు. అలాంటిది ఏం లేదు. ఆంధ్రప్రదేశ్లో మరి వీళ్ళు చేసిన దుష్ప్రచారాల వల్ల మరి ఏపీకి నష్టమే జరుగుతుంది, అదేవిధంగా చెడ్డ పేరు వస్తుంది తప్పితే మరొకటి కాదు. కానీ మీరు వాస్తవంగా తెలుసుకుంటే మాత్రం నేను ఇప్పుడు చెప్పినవన్నీ కరెక్టో కాదో మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు, దానికి ఏమి అభ్యంతరం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తా ఉన్నాను.